నోరు మూసుకున్నారు. ఎందుకు మూసుకున్నారు? కాబట్టి వాళ్ళకు హిందువులకు జరిగేటువంటి యోధులకు జరిగేటువంటి అత్యాచారాలు కనిపించవు, కండ గంతులు కట్టుకుంటారు. ఇస్లాంకి మాత్రం పలికేటువంటి జిహాదీ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళని ఎక్స్పోజ్ చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో గిరిధర్ గారు, అమెరికాలో పెరుగుతున్నటువంటి హిందూ వ్యతిరేక ధోరణులను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రవాస హిందూ సంఘాలు కావచ్చు, హిందూ అమెరికన్ ఫౌండేషన్ అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు ఏమిటి అంటారు? వాళ్ళు తప్పకుండా వాళ్ళ బలగాన్ని పెంచుకుంటున్నారు. ఈ రోజు అద్భుతంగా వాళ్ళ ఈవెంట్ అంతా కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని పిచ్చి పనులు చేసినా, ఎన్ని ప్రగల్భాలు పలికినా కానీ కూడా మోహన్ జీ భాగవత్ గారికి ఇచ్చే గౌరవము, ఆయనని అభిమానిస్తున్నటువంటి సంఖ్య ఇంత పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఒకటి తరలి వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? కాబట్టి తప్పకుండా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు కూడాను రాయి పట్టుకున్న వాడంటే 20 మంది భయపడతారు, కానీ శాంతియుతంగా ఉన్న వాళ్ళు రాయి పట్టుకోవాలని అనుకోరు. కాబట్టి అదే పనిగా కయ్యానికి కాలు రువ్వాలని చెప్పి ఎవరు అనుకోరు. కానీ శాంతియుతంగా మన దేశము, మన సంస్కృతి, మన హైందవ ధర్మానికి సంబంధించినటువంటి అంశాలు వీటిని ముందుకు తీసుకువెళ్ళేటువంటి శక్తి, దానికి ఆయన ప్రతినిధి కాబట్టి ఆయనను గౌరవిస్తూ ఇన్ని వేల సంఖ్యలో అందరూ వెళుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ యొక్క 4-5 సంస్థలు ఏవైతే వీళ్ళు చేసేటువంటి కృత్రిమమైనటువంటి అజిటేషన్, ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయో దాన్ని తిప్పికొడుతూ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దానికి వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళు నిరూపిస్తున్నారు, చూపిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఇదే జరుగుతుంది. మోదీ గారు వెళ్ళినప్పుడు మోదీ గారిని వ్యతిరేకిస్తూ వీళ్ళందరూ ఇవే సంస్థలు మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తాయి, ధర్నాలు అంటారు, అవంటారు, ఇవంటారు. కానీ మోదీ గారు హౌదీ మోదీయో లేకపోతే మ్యాడిసన్ స్క్వేర్ లోనే వెళ్ళారంటే లక్షల్లో జనాలు వస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మన మూలాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేన్ని పెద్దపీట వేస్తున్నారు, దేన్ని గౌరవిస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. సమాజంలో కొన్ని శక్తులు ఉంటాయి, వాళ్ళకి ఎకో సిస్టమ్ ఉంటుంది, వాడికి వెనక బలగమేమి ఉండదు. వాడు ఇచ్చే స్టేట్మెంట్ వెనకాల 10 మంది కూడా వచ్చి నిలబడరు. కానీ వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళకు బలం ఇచ్చేటువంటి శక్తులు చాలా ఉన్నాయి. మీడియా కావచ్చు, లేదా వాళ్ళకి ఫండింగ్ ఇచ్చేటువంటి వ్యక్తులు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళు ఎక్కువ ప్రబలంగా మనకు కనిపిస్తారు. కానీ నిజంగా వాళ్ళకి అంత శక్తి లేదు అని మనం అర్థం చేసుకోవాలి. శక్తి ఎక్కడ ఉందంటే మోహన్ భాగవత్ గారి మీటింగ్ వెళ్తే మీకే అర్థమవుతుంది ఎటువంటి వాళ్ళందరూ వస్తున్నారు. మోదీ గారు బ్రహ్మరథం ఎందుకు కొడుతున్నారు, ఇవి అర్థం చేసుకోవాలి. కాబట్టి మన శక్తి ఏంటో మనం నిరూపిస్తున్నాము. ఇటువంటి ఒక ఏనుగు పెడుతుంటే కనుక కుక్కలు మురుగుతూ ఉంటాయి. మరిగా ప్రతి కుక్కకి మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందాగా టీవీగా మనం పెడుతున్నప్పుడు దానికి ఉన్న గౌరవం దానికి ఉంటుంది. కాబట్టి సంఘము, RSS, మోహన్ జీ భాగవత్ గారికి వీళ్ళు చేసేటువంటి పిచ్చి పనుల వల్ల ఆయన గౌరవానికి ఎటువంటి భంగము కలగదు. ఆయన గౌరవిస్తున్న వాళ్ళు వీళ్ళని పోలి చూస్తే కనుక కొన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో వాళ్ళందరూ అక్కడ పెడుతున్నారు. కాబట్టి వీళ్ళ శక్తి ఏంటో అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది. ఆటాకి చెప్పడం తప్ప ఇంకేమీ లేదు. ఇక్కడ గిరిధర్ గారు, మంచి వెంటనే చెడు ఉంటుంది అన్నటువంటి ఒక సామెతలాగా ఇక్కడ మాడిసన్ స్క్వేర్ వద్ద వివిధ సంస్థలు, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ కావచ్చు, IAMC మొదలైనటువంటివి తలపెట్టిన నిరసనలు సంఘ శతాబ్ది వేడుకలపైన ఎంతవరకు ఏమైనా ప్రభావం చూపుతాయంటారు? ఎంతమందిని వాళ్ళు వీధిలోకి తీసుకురాగలరో చూద్దాం. ఫస్ట్ వాళ్ళకి అంత శక్తి ఉందా? ఫస్ట్ 2, వీళ్ళని ఒత్తాస పలుకుతూ పాకిస్తాన్ ఉంటుంది వెనకాల. పాకిస్తానీలే వెళ్ళేవాడు గతంలో. మనం చూస్తే ఖలిస్తానీలు, పాకిస్తానీలు వీళ్ళే వచ్చేవాడు ప్రతి నిరసనలో కూడా. బ్యానర్లు, డిఫరెంట్ బ్యానర్లు ఉంటాయి కానీ వెనక ఉన్నది వీళ్ళే ఉండేవాడు. ఈ రోజు పాకిస్తాన్కి వచ్చిన సమస్య ఏంటంటే ఎవరైతే పాకిస్తాన్ పక్షాన వెళ్ళి ఈ నిరసనలో నిలబడేవాళ్ళో వాళ్ళందరూ ఈరోజు పాకిస్తాన్కి వ్యతిరేకంగా నిలబడి ఉద్యమం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బంధువులను ఉచ్చకోతకు వస్తున్నారు POJకి, మీర్పూర్ ఆ ప్రాంతంలో అంతా. అందుకనే ఇప్పుడు వాళ్ళు మొదటిసారి 80 ఏళ్ల తర్వాత 80 ఏళ్లు కూడా భారత రైబారాల మన ఆఫీసెస్ ముందర వాళ్ళు వచ్చి ధర్నా చేసేవాళ్ళు. ఇప్పుడు పాకిస్తానీ ఎంబసీ ముందర పాకిస్తాన్ దగ్గర వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి ఈ ఖలిస్తానీలు కూడా అంతే. ఖలిస్తానీ మూకలు కూడా మనం చూస్తే 5 దేశాల్లోనే ఉంటాయి. మనకు 5 ఐస్ అంటారు. బ్రిటిష్ మూలాల నుంచి ఉన్నది UK, కెనడా, USA, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ 5 దేశాల్లో మాత్రమే మనకు కనిపిస్తాయి. వాళ్ళని కూడా ఈ రోజు నియంత్రిస్తున్నారు కదా. ఈ రోజు కెనడా ఏం చేసింది? ఖలిస్తానీల వల్ల మాకు ఇబ్బంది ఉంది, వీళ్ళు మా దేశ రక్షణకు భంగం కలిగిస్తున్నారు అని చెప్పి, అలాగే నిజ్జర్ హత్య కేసులో భారతదేశ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు ఖలిస్తానీలను అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అందుకని ఈ రోజు గుర్పట్వంత్ సింగ్ పన్నూన్ లాంటి వాళ్ళు భయపడుతుంది. కాబట్టి ఈ సంస్థలన్నీ కూడాను హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ కావచ్చు, IAMC కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక వీళ్ళకి శక్తి లేదు. కానీ ఒక డ్రామా చేసి ఏదో
మీడియాలో పబ్లిసిటీ కోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజంగా వాళ్ళకి సమర్థన అన్నది లేదు. కృత్రిమంగా పైసలు ఇచ్చి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అది ఎంతకాలం ఉంటుంది? మన భవ్యమైనటువంటి భారతీయ సమాజం వాళ్ళకి తీటైన సమాధానం ఇచ్చేటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంది కాబట్టి వీళ్ళ తాటాకి చెప్పడం మనం భయపడవలసిన అవసరం లేదు. గిరిధర్ గారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ చేపట్టిన ఈ గ్లోబల్ టూర్ ద్వారా ఆ సంస్థ సాధించాలనుకుంటున్న ప్రధాన లక్ష్యాలు ఏమిటి అనేది కూడా అందరికీ తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఏమిటా లక్ష్యాలు అంటే గిరిధర్ గారు? మొట్టమొదటిది, మన భారతీయ సంస్కృతి అన్నది అన్ని మతాలు అన్ని అభిమతాలని గౌరవించేటువంటి సంస్కృతి. మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే కనుక మేమే కరెక్టు, మేమే ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీలు లేదు అన్నటువంటి భావజాలాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకు ప్రమాదం. అందరినీ కలుపుకొని వెళ్ళాలి అన్నటువంటి ఆ గొప్ప మనకు ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో దానిని ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నం మోహన్ జీ భాగవత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ చేస్తున్నాం. అలాగే మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో నేను హిందువుని అన్నటువంటి గౌరవంతో వాళ్ళు జీవించేటువంటి పరిస్థితులు రావాలి. నేను ఏదో తప్పు చేశాను, మా పూర్వీకులందరూ కులాలు వాళ్ళు కొన్ని కులాలను వాళ్ళు పీడించారు, ఇటువంటి నెరేటివ్స్ అన్ని క్రియేట్ చేసేసరికి మేము అసలు హిందువులమే కాదు, అసలు హిందువులు ఎందుకున్నాము, అపాలజెటిక్ హిందూస్ కింద తయారయ్యారు. మేమందరం హిందువులు ఉండడం వల్ల మాకు చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాము. ఇటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఏవైతే కృత్రిమంగా తయారు చేసి తప్పుడు సమాచారంతో వాళ్ళని మభ్యపెట్టారో వాళ్ళందరికీ కూడాను కాదు, మీరు ఒక భవ్యమైనటువంటి సంస్కృతికి వారసులు, మీరు ఎన్నో అభిమతాలు, మీకున్నటువంటి అభిప్రాయం ఇంకొకరుకున్న అభిప్రాయం భిన్నంగా ఉండొచ్చు కాక, కానీ ఇద్దరు కలిసి ఒకరినొకరు గౌరవించుకునేటువంటి సంస్కృతి మనది. అన్ని మతాలు ఒకటే దగ్గరికి వెడతాయి. అటువంటి గొప్ప సంస్కృతిని మనం అందరం కలిసి కాపాడాలి.